బాస్ గారి మదర్ అనగానే ఎక్కువ మిమ్మల్ని అనుకుంటారు యాక్చువల్‌గా. అంటే మరి మదర్ కొంచెం ఎక్కువ బయటకి రావటం అది తక్కువ కదా! అదేనండి. అదే అంటున్నా. ప్రభాస్ గారి మదర్ అనంగానే శ్యామాదేవి గారు అనుకుంటారు చాలా మంది. అంటే ఆవిడ బయటికి రారు మరి. అంటే మరి కనీసం ప్రభాస్ గారు చేసిన సినిమాలు చూడడం అలాంటిది అయ్య ఏమైనా బాబోయ్! ఉంటదా? అసలు చాలా ఇష్టం. ఆ! అందరిని అడుగుతారు. ఆవిడకి కూడా అందరూ ఫోన్ చేస్తారు. చూస్తారా? అంటే బయటికెళ్ళి ఆ! చూడడం గాని ఏముంది స్పెషల్‌గా ఏస్తారు మదర్ కోసం అని బాబు. బాబాయ్ ఇస్తారు. చూస్తారండి. బాగా అనాలిసిస్ చెప్తారు. హ్మ్. అవును కూడా. ఏ మూవీ ఓకే. ఓకే. ఏంటి అని. ప్రొడ్యూసర్ గారి వైఫ్ కదా! ఎంతైనా కూడా. అంతే ఒక అదే స్టార్ అదే. హీరోకి అవును. తల్లి, ప్రొడ్యూసర్ గారి వైఫ్ కదా! ఎంతైనా కూడా. అదే. ఓకే. మరి ఆవిడకి మీకు బాండింగ్ ఎలా ఉంటదండి? చాలా మా ఆవిడ ఫ్యామిలీలో పేరేంటండి అసలు? ఆమె అంటే పేరు సూర్యనారాయణ గారి పేరే గాని ఆవిడ పేరు శివకుమారి గారు. శివకుమారి గారు. హ్మ్. మరి ఆవిడకి మీకు బాండింగ్ ఎలా ఉంటదండి? చాలా అండి. మేము కూడా ఇంకా నేను ఇది రాగానే ముందు నేను చెప్పాలి ఆమెకి. ఎలా ఉంది మీ అబ్బాయి సినిమా అని నన్ను అడుగుతారు మా హ్మ్. తోడికోడలు. హ్మ్. మేమిద్దరం చాలా సేపు మాట్లాడుకుంటాం. బాబు గురించి, బాబు సినిమా ఎలా చేశారో ఏంటో హ్మ్. చాలా ఆనందాన్ని ఇద్దరం చాలా సేపు పంచుకుంటాం అన్నమాట. బాబు హ్మ్. గురించి మరి మాట్లాడుకొని. 'కల్కికి' ఏం చెప్పారు? కల్కి ఆవిడ అయితే అనాలిసిస్ ఏంటి 'కల్కి' మీద? అందరూ అంటే ముందు ఆమె ఏమి చెప్పరు. హ్మ్. అందరూ ఏం చెప్పిందే వింటారనమాట. ఓకే. అందరూ ఏమంటున్నారు ఏంటి హ్మ్. దాన్ని బట్టే అనమాట. హ్మ్. ఎందుకంటే మన పిల్లాడు మనకి ఎలాగో బావుంటాడు కదా! నచ్చుతారు. అవును. అందరూ చెప్పిందే మనం వినాలి అని. అది హ్మ్. అనమాట. యాహ్! అయితే మరి చెల్లెళ్ళతో ఎలా ఉంటారండి ప్రభాస్ అన్న? అంటే ఒక అన్న కింద అంటే మాతో అందరితో ఇంతకుముందు మేము చెప్పినట్టు మొహమాటంగానే తెలుసు గానీ మాకు ప్రభాస్ గారితో ఒక కలివిడిగా ఉండేది సినిమాల్లో 1, 2 సినిమాల్లోనే చూసాం. ఒక 'డార్లింగ్' లాంటి సినిమాల్లో తప్ప. అదే. సో మరి చెల్లెళ్ళతో ఎలా ఉంటారు? ఆప్యాయంగా ఉంటారా? లేతే అల్లరి అల్లరి చేస్తుంటారా కలిసిపోయి? రెండూను. 2 ఆప్యాయత, అల్లరి మొత్తం అల్లరి కూడా అన్నీ ఉంటాయా? అసలు మామూలుగా ఉండదండి. ఓకే. వాళ్ళు చెల్లెమ్మలతో ఆయన అంతా ఫ్రీ అయ్యాక పిలుస్తారు. హ్మ్. అయ్యాక 11కో, 12కెళ్తే పొద్దున్న ఏంటది మార్నింగ్ 7నో, 8 అవుద్దండి వచ్చేసరికి. వాళ్ళొచ్చేసరికి ఇంకా కూర్చొని కబుర్లు అదంతా చాలా ప్రేమగా ఉంటారండి. ఫ్యామిలీగా చాలా. ఎంజాయ్ ఉంది. చేస్తారు. చాలా. అయితే యాక్చువల్‌గా 'కల్కి' అనంగానే ఎక్కువగా గుర్తొస్తున్న క్యారెక్టర్ ఏంటంటే ప్రాణం లేని ఒక బుజ్జికి కూడా అబ్బా! ఒక వరల్డ్ వైడ్‌గా దానికి గుర్తింపొచ్చింది యాక్చువల్‌గా. అసలు చాలా గ్రేట్ అండి. మీరు నిన్న అది ఆల్రెడీ విజయ కార్ కూడా నేను ఎందుకంటే ఎలాగైతే రాజమౌళి గారు ఒక ఈగతో మూవీ తీసి అవును. మొత్తం ఎంత దేశం మొత్తానికి దేశం మొత్తానికి ఎలా చేయగలిగారు. మళ్ళీ దాన్ని తిరగరాసిన ఒక ప్రాణం లేని బుజ్జితో ఇంత మూవీ చేయించారు అంటే గ్రేట్ నాగి గారండి. అదేండి. హ్మ్. ఈరోజు ఎవరైనా కూడా ఏంటంటే 'కల్కి' అనంగానే 'ప్రభాస్ గారు బుజ్జి' అనేది అవునండి. బాగా బాగా హల్చల్ ప్రపంచవ్యాప్తంగా అంతలెక్క పిల్లలు చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ అదే. ఎలాగైతే 'బాహుబలికి' ఫ్యాన్స్ పిల్లలందరూ ఎలాగో అదే పిల్లలు మళ్ళీ అదే రిపీట్ అయిందండి ఇది. అదేండి. అదే. ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళంతా కర్ణ మొత్తం భారతాన్ని ఎంజాయ్ చేస్తారు. పిల్లలందరూ కూడా ఈ సూపర్ బుజ్జి మ్యాన్. అవును. ఒక సూపర్ మ్యాన్ చూపించగలిగారు మా నాగి గారు. అవును. పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారు. పెద్దోళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. 'సూపర్ మ్యాన్' పైగా పైకెళ్ళే కాంప్లెక్స్ అబ్బా! ఎపిసోడ్‌లు గాని అవి గాని అసలు అయ్య బాబోయ్! అవి చూస్తా ఉంటే అంతా కళ్ళకి కట్టినట్టు. హ్మ్. అందులో ప్రతి ఒక్కరు తెలిసిన పిల్లలు అందరూ ఉన్నారు. ఆ ఆర్ట్ డైరెక్టర్ ఆయన నితిన్ గారు. హ్మ్. అలాగే మా అమ్మాయి అందులో ఆర్ట్ అదే అండి. అదే. తను మ్రిన్ అని ఇంకో అమ్మాయి. వీళ్ళంతా కూడా చేశారు. వీళ్ళందరూ కూడా ఉన్నారు ఈ మూవీ చేశారు. ఇంత హిట్ ఇచ్చారు అంటే ఇంకొకసారి అది ఇంకా మదర్‌గా పెద్ద వెరీ సంతోషం. ప్రౌడ్.